కొన్ని సర్వీసులు అవుట్సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి. అది నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం. 12,000 కోట్ల రూపాయల కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవ్ చేసే ప్రయత్నం చేస్తే, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే, మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడలేం. వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఎవ్రీడే మీరు మానిటర్ చేసుకోండి. జిల్లాలో ఒకవేళ ఒక షాప్లో ఉండి ఒక షాప్లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏ ఒక్క రైతు మాకు ఎరువులు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది. అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువులు లేదంటే నేనే అక్కడికి వెళ్తా, నేను అక్కడ చూస్తా, మా వాళ్ళ తప్పుంటే యాక్షన్ తీసుకుంటా. కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాడిని తీసిపోయి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. తమాషా అనుకోవద్దండి. రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. మొన్నే 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం, అన్నదాత సుఖీభవ. అదే మరి ఈరోజు రాష్ట్రంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం. 95% రిజర్వాయర్ల నీళ్లు నింపాం. పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అన్ని రిజర్వాయర్ల నీళ్లు నింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం. అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం. అదే సమయంలో రైతులు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం. నేను ఆ మాట చెప్పాను. ఈ సంవత్సరం దగ్గర ఒక 4.5 ఎంత 3.5 4 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గించాలని, అదే మరి పెస్టిసైడ్స్ కన్జంప్షన్ తగ్గించాలని, దానికి డ్రోన్లతో పెట్టుకుంటే అవసరం సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దానివల్ల రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం వస్తుంది. లేకపోతే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండడం లేదు. ఇటీవల చైనాకి వెళ్తే ఒక కన్సైన్మెంట్ తిరిగి పంపించారు. యూరోప్ పంపిస్తే మన పంటలు కొనే పరిస్థితులు కూడా లేరు. అందుకే నేను మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వాలనుకుంటున్నాం. భూసార పరీక్షలు రెగ్యులర్గా చేస్తాం. ఎక్కడ అవసరమైతే పెస్ట్ వస్తే అక్కడే ఈ డ్రోన్స్ ఉపయోగించి, అక్కడే పెస్టిసైడ్స్ ఉపయోగించి, తద్వారా పెస్టిసైడ్స్ యొక్క కన్జంప్షన్ తగ్గిస్తాం, వినియోగాన్ని తగ్గిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా అన్ని షాపుల్లో ఇవన్నీ నిల్వలు అన్నీ కూడా పెట్టాం. ఎవ్రీడే మా కలెక్టర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ ప్రెస్ రిలీజెస్ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన పక్క రాష్ట్రాలకు ఎక్కడా పోకుండా నిఘా పెట్టమన్నాం. ఎందుకంటే నైబరింగ్ స్టేట్స్లో కొంత డిమాండ్ ఉంది. ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడ పోయే ప్రమాదం ఉంటుంది. అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్నాం. ఇంకొక పక్కన ఈ పనులు చేస్తూనే మళ్ళీ అపోజిషన్ పార్టీ చెప్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి ఆటలాడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి. మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితిలో కూడా మీరు ఉండాలి. అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం కుదరదు. అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నాం. మనం చూసాం మామిడి ఏం చేశారు, బలవంతంగా తీసుకుని తొక్కిచ్చారు. మనం చూసాం కోకో ఏ విధంగా డ్రామాలు ఆడారు. హెచ్డి బెర్లీ వీఆర్ ప్రొక్యూరింగ్ నియర్లీ 20 మిలియన్ కేజీస్, నెవర్ ఇన్ ది హిస్టరీ. అదే మరి ఉల్లి 4 రూపాయలు ఇస్తున్నాం. అక్కడ రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం చాలా అన్హ్యాపీగా ఉన్నారు. సమస్య పరిష్కారం అయితే భరించలేని పరిస్థితిలో ఉన్నారు.
ఇలాంటివి ఒకటి కాకుండా ఎక్కడ చూసినా ఇదే పని. కాబట్టి నిన్న నేను చూశాను, నేను నీళ్లు పులివెందులకు ఇస్తే అక్కడ పోయి హారతి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏం చెప్పాలి వాళ్ళకి? ఇన్నేళ్లు మీరు ఇవ్వలేకపోయారు, నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. నిన్నే అందరి నివాకు పక్కన చెరువులకు ఇవ్వాల్సి వస్తే మనం నీళ్లు ఇస్తే దానికి హారతి ఇచ్చి మళ్ళా ఫోజులు కొట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఫేక్ రాజకీయాలు వద్దు, జెన్యూన్గా చేయండి, ప్రజలకు చెప్పండి. డ్రామాలు వద్దు, ఆ డ్రామాలన్నీ అయిపోయినాయి. ఇంకా డ్రామాలు రిపీట్ చేస్తే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు ఉండరు. అలా నమ్మించాలన్నా ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటాం. యా కాఫీ కూడా బెర్రీ బోర్రర్ వచ్చింది. అక్కడుండే పంట అంతా కూడా తీసేయమన్నాను. ఎక్కడైతే అటాక్ అయిందో అది బయట నుంచి కొన్ని బ్యాగులు అవి తీసుకొచ్చారని చెప్పారు. నేచురల్ ఫార్మ్కి రాకూడదు వచ్చింది. ఇమ్మీడియట్గా వాళ్ళ కాంపన్సేషన్ పే చేశారు రైతులకి. అవన్నీ రిమూవ్ చేయమన్నాం. దాన్ని ఏ విధంగా సైంటిఫిక్గా బరీ చేయాలనో అవన్నీ కూడా బరీ చేసేయమన్నాం. దీనికి కాంపన్సేషన్ 10 లక్షలు, ట్రాపుల కోసం ఒక 50 లక్షలు అవుతుంది. అవి కూడా పెట్టమన్నాం. ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసి బాగా వాచ్ చేసుకోవాలి. రాబోయే 1 సంవత్సరం మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. నేను డిపార్ట్మెంట్ ద్వారా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎప్పుడన్నా ఇలాంటివి వచ్చినప్పుడు రైతులు కూడా పూర్తిగా సహకరించాలి. ఇలాంటి తెగుళ్ళు ఇవన్నీ వచ్చినప్పుడు అది కూడా ఒకసారి కాఫీది కూడా అలర్ట్ చేస్తున్నాం. దానిపైన కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా వారిని కూడా కోరుతున్నాం. ఇప్పుడు ఏమన్నా చెప్పండి మీరు. సార్, రాష్ట్రంలో ఫేక్ పోస్టుల యొక్క కలకలం కావచ్చు, గందరగోళం ఎక్కువ అవుతుంది. అవి మీరు తెలుసుకొని వివరణ ఇచ్చేలోపు రాష్ట్రం మొత్తం చుట్టేస్తా ఉన్నాయి, మీ పరిపాలన పైన ప్రభావం చూపుతుంది. ఇటీవల చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగ అమరావతి పైన పెట్టిన పోస్ట్ కావచ్చు, రాజధాని మునిగిందంటూ ఏదైతే ఉందో కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, ఇలా ప్రతి అంశం కూడా ఒక నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసే విధానం రాష్ట్రంలో ఇటీవల ఎక్కువైపోయింది. దాని మీద ఎలాంటి జాగ్రత్త చర్యలనలా రాజకీయంగా ఎలాంటి నిర్ణయం చేపడతాం? అదే ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అంద్రినీవా కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. సెప్టెంబర్ 3వ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు. పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇది ఫేక్ న్యూస్, ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి. ఇది మా పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా, వాళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే, వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని నీ ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే.